హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి టోటల్గా అమ్మ వాళ్ళ ఊర్లో వినాయకుడిని నిమజ్జనం అనమాట. లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను వినాయకుడిని పెట్టుకోవటం పూజ అన్నీ పెట్టాను కదండి. ఈ వీడియోలో వచ్చేసి వినాయకుడి నిమజ్జనం గురించి అనమాట ఈ వీడియో మొత్తం. ఇంకో విషయం ఏంటంటే ఇందులో యూత్ అనేది సంవత్సరం అన్ని పార్టిసిపేట్ చేయించారు, వాళ్ళే అన్ని చేశారని చెప్పాను కదండి. ఇక్కడ వచ్చేసి అందరికీ ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరు గేమ్స్ కండక్ట్ చేశారనమాట. ఇంకా ఆ రోజు వినాయకుడిని అనిపిన రోజు 5 రోజులకి అక్కడ అనిపిస్తారనమాట. 5 రోజులకి ఆ రోజు మాత్రం మార్నింగే అనుసంత తరపున గేమ్స్ అవన్నీ కండక్ట్ చేశారండి. సో మా బాబు, నేను, మా మమ్మీ, మా డాడీ అందరూ మేము వెళ్ళాము. ఇంకా ఊరందరూ అక్కడే ఉంటారనమాట. అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. సో ఇక్కడ వచ్చేసి మార్నింగే 10 o'clock ఇలాగా అనుకుంటా అన్ని వంటలన్నీ ఊర్లో వాళ్ళే వండేసుకుంటారు అనమాట. అన్ని ప్రిపరేషన్స్ అన్నీ అందరూ వచ్చి తల సహాయం చేసుకొని అన్ని చేసేసుకుంటారు. చాలా బాగుంటుంది అందరు కలిసి వండుకోవటం అన్ని చేసుకోవటం. ఇంకా అవన్నీ అక్కడికి కావాల్సిన వస్తువులు కూడా ఎవరికి తోచిన వాళ్ళు ఇచ్చుకొని వాళ్ళు చేసుకుంటారు అనమాట. చాలా బాగుంటుంది కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి గేమ్స్ అని స్టార్ట్ చేశారండి. ఇది బాటిల్ గేమ్ అంటే నేను ఎప్పుడు ఆడలేదు, చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది వచ్చేసి ఈ గేమ్ వచ్చి నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నా కూడా బాగుంది. ఇందులో 3 బాటిల్స్ ఎవరైతే ముందుగా పెట్టేసుకుంటారో వాళ్ళు వచ్చి విన్ అయిపోయినట్లే అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక 4 బ్యాచెస్ అయితే 5 బ్యాచెస్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఇందులో వచ్చేసి ఆల్రెడీ నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ గేమ్ విన్ అయిపోయాను అనమాట. అలాగే 4 బ్యాచెస్ ఆడామన్నమాట. సో ఇప్పుడు అందులో వచ్చేసి 3 మెంబర్స్కి మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. అందులో వచ్చేసి ఒక ఎలిమినేట్ అవుతూ ఉంటారు కదా, గెలిచిన వాళ్ళు వచ్చేసి అలా ఆడుతూ రావాలన్నమాట. అలా వచ్చేసి నేను 3 గేమ్స్ విన్ అయ్యి ఫస్ట్ వచ్చిందనమాట ప్రైజ్ నాకు. సో లాస్ట్ గేమ్ అనేది నేను ఊరికి వదిలేసాను అనమాట కావాలని. ఎందుకంటే లాస్ట్ గేమ్ కూడా విన్ అయితే ఫస్ట్ ప్రైజ్ ఒకటే ఇస్తాను అన్నారు. సో అందుకని చెప్పి అది వదిలేసాను అనమాట. సో గేమ్ అయితే మీరు చూసి ఎంజాయ్ చేయండి. నేను వచ్చేసి లాస్ట్ గేమ్ ఆడాను, అందులో విన్ అయ్యాను కాబట్టి నేను వెంటనే ఆడలేను అని చెప్పాను. అయినా సరే ఇంకా అలా గేమ్ కంటిన్యూ అవ్వాలని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మేము ఫస్ట్ గేమ్లో విన్ అయిన బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్కరు విన్ అవుతారు కదండి, ఒక్కో బ్యాచ్కి వాళ్ళందరం కలిపి ఆడుతున్నాం అనమాట. సో ఇప్పుడు నా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 3 బాటిల్స్ వచ్చేసి ఎవరు రౌండ్లో పెట్టుకుంటారో ఫస్ట్గా వాళ్ళు వచ్చి విన్ అయినట్లు అనమాట. అలాగే వచ్చేసి 3 గేమ్స్ లైన్గా విన్ అయ్యాను అనమాట. సో 4th గేమ్ వచ్చేసి కావాలని వదిలేసాను. సో అలా ఇది బాటిల్ గేమ్ అనేది బాగుందనమాట. పిల్లలకి పెద్దలకి అందరికీ వచ్చేసి చాలా బాగా కండక్ట్ చేశారండి. యూత్ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా వెంటనే గేమ్ అయిపోయిన వెంటనే ఇంకా భోజనాలు పెట్టేశారు. భోజనాల తర్వాత వచ్చేసి మళ్ళీ గేమ్స్ కండక్ట్ చేశారండి. ఈవినింగ్ వరకు నైట్ దేవుడిని నిమజ్జనం ముందు 6 o'clock వరకు గేమ్స్ కండక్ట్ చేసి తర్వాత నిమజ్జనం అనేది స్టార్ట్ చేశారు, ఆ ఊరేగింపు అండి. సో ఊరేగింపు కూడా ముందు వీడియోలు చాలా బాగుంటుంది. గేమ్స్ అయితే మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఇదంతా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. హోపీ లైఫ్. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి చాలా ఇక్కడ ఉన్న అమ్మ వాళ్ళు అందరూ మ్యాక్సిమం వచ్చేసి నేను కవర్ చేశాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను, వాళ్ళు వచ్చేసి చూసుకుంటూ. సో ఈ గేమ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. లక్ష్మీ గారు 3 రౌండ్లు 1 రౌండ్ గెలిచారు. అంజయ్య గారు లీజ్లో ఉండాలి. ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి, ఇంకా 2 అవకాశాలు ఉన్నాయి. బాటిల్ విసరొద్దు, లీజ్లో నిలబెట్టాలి.
గారు సెకండ్ రౌండ్ విన్నర్. ఇప్పుడు అమ్మ లీలా గారు, జయ గారు మీరు సెకండ్ రావడానికి ట్రై చేయండి. లేదంటే ఫస్ట్ ప్రైజ్ ఒకటే ఇస్తాము. మీ ఇద్దరులో సెకండ్ రావడానికి ట్రై చేయండి. సరే నెక్స్ట్. సో ఇదండి, చూసారు కదండి, బాటిల్ గేమ్ వచ్చేసి అలా విన్ అయ్యాను అనమాట. 3 గేమ్స్ లైన్గా గెలిచి ఫస్ట్ వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి. అందరూ వచ్చి భోజనాలు చేసి తర్వాత మళ్ళీ 3 గంటలకి అనేది ఆటలు ప్రారంభించారు. ఇక్కడైతే ఊరు వాళ్ళు అందరూ మార్నింగ్ వంటలు చేసుకొని అక్కడే అందరూ కలిపి తిన్నారనమాట. అలసంతరపున అంటారు కదా, అదనమాట. సో ఇక్కడ కుషీస్ అందులో అవన్నీ వేసుకొని అందరూ చాలా గొప్పగా చేసుకుంటాం అనమాట. వినాయక చవితి వచ్చేసి ఇంక ఫెస్టివల్స్ ఏవైనా తల్లి గ్రామదేవతల పండుగలు కూడా చాలా బాగానే చేసుకుంటారు. ఇక్కడ వినాయక పండుగ అంటే మాత్రం ఊరు అందరూ ఒక దగ్గర పెట్టుకొని ఒక దగ్గర చేసుకోవటం అనేది ఫస్ట్ నుంచి వస్తుందన్నమాట. సో ఇలా అయితే దూరం నుంచి వ్యూ అయితే ఇలా ఉందండి. అందరూ వచ్చేసి భోజనాలు చేస్తున్నారు. భోజనం అనంతరం మళ్ళీ ఆటలు అనేది ప్రారంభించారనమాట. ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలు ఆడవాళ్ళందరికీ ఆటలు అనేది పెట్టారు. చాలా బాగా నచ్చింది. సో ఆడవాళ్ళకి ఆటలు పెట్టడం అనేది కొంచెం వాళ్ళు ఏదో ఒక పాజిటివ్గా ఉంటుంది కదండి. ఎందుకంటే రోజంతా ఇంట్లో పనులు చేసుకొని ఉంటూ ఉంటారు. పెద్దగా బయటకు వచ్చి ఇలా గేమ్స్ ఆడటం ఇలా గంటటం అవన్నీ ఎప్పుడు చేయరు ఎప్పుడో కానీ. సో అలాంటి వాళ్ళకి ఇలా ఆటలు పెట్టి ప్రోత్సహించడం అనేది చాలా మంచి విషయం అనమాట. వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి జాంగ్రీ అనమాట, జిలేబీ గేమ్ అనమాట అసలు వచ్చేసి. కానీ అక్కడ పెట్టింది జాంగ్రీ అనమాట. సో అది మన ఒక తాడు ఒక చివరి వచ్చేసి మనం కాళ్ళు కట్టుకోవాలి. ఒక చివరి వచ్చేసి జాంగ్రీ కట్టి అవతలికి వేలాడదీస్తారు. సో మన కాళ్ళు పైకి ఎత్తుంటే అది జాంగ్రీ కిందకి వస్తూ ఉంటుంది. అలా ఫస్ట్ అయితే వాళ్ళు వచ్చి విన్నర్ అనమాట. ఇందులో విన్నర్ అని తీసారు. నేను కూడా పార్టిసిపేట్ చేశాను కదా, నేను హైట్ ఉన్నానని చెప్పేసి నాకు చాలా హైట్ అనేది ఇచ్చారనమాట. అసలు అది వెనక్కి తీసుకోలేకపోయాను. అందరూ హ్యాండ్స్ వదిలేసి బ్యాలెన్స్ చేసుకున్నారు. నేను అలా అనుకోలేదు. వెనక్కి చేతులు పెట్టేసుకొని ఎవరు అలా చేతిలో విడవకూడదు అని చెప్పారనమాట. సో నేను అలా విడవకుండా చేతులు వెనక్కి పెట్టుకొని ట్రై చేశాను. సో క్లిప్ అనేది మిస్ అయ్యింది. సో నాకు అది ఎలా ఆడాలనే తెలియలేదన్నమాట. సో వచ్చేసి కానీ హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే పార్టిసిపేట్ చేశాను అని మనసు హ్యాపీగా అనిపించింది. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ దాంట్లో ఇక్కడ లాస్ట్ గ్రీన్ కొంచెం కలర్ డ్రెస్ ఉంది కదండి, పావని అనమాట తన పేరు. తను వచ్చి పార్టిసిపేట్ చేసింది అనమాట వదిన. సో తనైతే గెలిచింది. సో చూసారు కదండి ఇది ఎంత కష్టంగా ఉందో. చూసేంత ఈజీగా అయితే ఉండదు. సో ఆడేవాళ్ళకే తెలుస్తుందన్నమాట అది. సో ఇది వచ్చేసి కొంచెం ఏజ్డ్ వాళ్ళకి అనమాట. కొంచెం పెద్దవాళ్ళు వచ్చేసి లెమన్ స్పూన్ పెట్టారనమాట. నాకైతే స్కూల్ డేస్ గుర్తొచ్చాయి చాలా బాగా. అసలు మా అందరికన్నా వాళ్ళే యాక్టివ్గా బాగా పార్టిసిపేట్ చేశారనిపించింది. అసలు నిజంగా ఈ ఏజ్లో అంత బాగా యాక్టివ్గా ఉండడం అనేది చాలా గ్రేట్ అనమాట. మేము వచ్చేసి అసలు ఒక రౌండ్కి వచ్చేసి ఆయాసం వచ్చేసేది, కానీ వాళ్ళకి చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇది నాకు బాగా నచ్చిన గేమ్ ఇది ఒకటండి. ఎందుకంటే ఇంకా అందరూ ఆడవాళ్ళు పెద్దలు చిన్నలు అందరూ కలిపి అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. ఇందులో వచ్చేసి మ్యూజికల్ బాల్ అనమాట. మ్యూజిక్ ఎవరు ఆగిపోయినప్పుడు బాల్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు అనేది అవుట్ అయిపోయినట్లు. సో అలాగా మొత్తం చాలా ఇంకా ఊర్లో ఉన్న ఆడవాళ్ళు మ్యాక్సిమం వచ్చి అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది గేమ్ ఇది. బాగా ఎంజాయ్ చేశాను లాస్ట్ వరకు. మనం గెలిచాము ఓడమని కాదు, ఆ ఆనందం అనేది మానసిక ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దేన్నైనా మనం ఒక పాజిటివ్గా ఒక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే చాలా ఎనర్జీగా వస్తుంది. సో అలా అనిపించింది గేమ్ వచ్చేసి. నాకైతే కంగారు అనమాట, ఏవైనా అలాంటి గేమ్స్ ఆడేటప్పుడు కంగారు వస్తుంది. కానీ నేను స్కూల్ డేస్లో మాత్రం ఎవ్రీ ఇయర్ ఏదో గేమ్లో గెలుస్తూనే ఉండేదానండి. ఇంకా ఇంటర్కి వచ్చాక కూడా నేను గేమ్స్లో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు వచ్చేసి ఖోఖో ఇంకొక స్టిక్ తీసుకోవడం ఉంటుంది కదండి, అందులో రెండిట్లో వచ్చిందనమాట. సో ఇంకా ఇంటర్ నుంచి గేమ్స్ అనేది ఆఫ్ చేసేసాము. ఇంకా ఎవరో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా లేరు ఆ టైంలో. సో నాకైతే గేమ్స్ అనేది చాలా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి. సో ఇది ఒక్కొక్కరు అలా అవుట్ అవుతూ వచ్చారనమాట. అక్కడ మధ్యలో మ్యూజిక్ కూడా యాడ్ చేసి బాగా ఎంకరేజ్ చేశారు. కానీ ఆ మ్యూజిక్ అనేది ఆ సాంగ్స్ అనేది నేను ఇందులో పెట్టకూడదు కాబట్టి పెట్టలేదనమాట. సో ఈ గేమ్ అయితే మీరు చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.
ఈ గేమ్ అయిపోగానే ఇంకో పెద్దవాళ్ళు గేమ్ పెట్టారండి. చిన్నపిల్లలు కూడా గేమ్స్ ఆడించారు. అయిపోగానే సాయంత్రం 5 గంటలకు వచ్చేసి వినాయకుడి నిమజ్జనం ముందు హౌసీ కూడా ఆడించారు అన్నమాట. జల్దీ అంటారు కదా, సో అందులో హౌసీ వచ్చిన వాళ్ళకే వచ్చిన ప్రైజ్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మాకు ప్రైజ్ అయితే ఇంకా దేవుడిని నిమజ్జనానికి ముందు పొగొకరిని పిలిచి ఇచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేవుడిని నిమజ్జనం స్టార్ట్ చేశారు. దేవుని పెద్ద విగ్రహం వచ్చేసి ట్రాక్టర్లో ఎక్కించేసారండి ఊరేగింపు కోసం. పై లైన్ 2 లైన్లు ఉంటాయి అనమాట, కింద వీధి పై వీధి అని చెప్పి. సో కింద వీధిలో వచ్చేసి మా చిన్న వినాయకులు పెడతారు కదండి, అవి వచ్చేసి అందరూ ఆడవాళ్ళు తల మీద పెట్టుకొని అక్కడ వరకు వచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. నేను కూడా సగం నుంచి తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాయిద్యాలతో సంప్రదాయంగా తీసుకెళ్లారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పైన పెద్ద వినాయకుడిని మంచి కోలాహలంగా మంచి మ్యూజిక్ డ్యాన్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ దేవుడిని ఘనంగా ఊరేగించారనమాట. అసలు చాలా మంచి అనుభూతి అండి ఇది. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకుంటారు. నాకైతే బాగా నచ్చుతుంది మా ఊర్లో ఎంత బాగా చేసుకోవటం. సో ఇక్కడైతే ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరూ వినాయకుడిని వచ్చేసి పళ్ళెంలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నారు. ఫస్ట్ సాంప్రదాయం ఇదే ఉండేదంటండి. అప్పుడు ట్రాక్టర్లో అవి ఉండేవి కదంటే, విగ్రహం ఎవరైనా మొక్కుకొని పెట్టుకుంటే వాళ్ళ తల మీద అక్కడ వరకు మధ్యలో మార్చుకుంటూ చెరువు వరకు తీసుకెళ్ళి ఎవరైతే ఆ విగ్రహం పెట్టారో వాళ్ళతో దేవుడిని అనేది ముంచేవాళ్ళట. ఇప్పుడైతే అలా లేదు, పెద్ద పెద్ద విగ్రహాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆ సాంప్రదాయం అనేది లేదు. సో నాకు తెలిసి చిన్న విగ్రహాలతో పాటు చెరువులో ములుగుతారు అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందండి. అక్కడ నుంచి ఊరేగించుకుంటూ దేవుడిని తీసుకొచ్చారు. ఇంకా రిటర్న్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంక చిన్న దేవుళ్ళు అందరినీ ఇంకా బండాన్ని ఎక్కించేశారు అనమాట. ఇక్కడ మా బాబు కూడా తీసుకొచ్చి ఆ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంటే మా బాబు భయంతో సౌండ్లు పడదు కదండి, ఊరికి దండాలు పెట్టేసేవాడు అనమాట. టెన్షన్ అయిపోయి ఇంకెవరు ఎత్తుకున్నా లేదు. ఇంకా వాడిని డ్యాన్స్ అయ్యిద్దామని చెప్పేసి మా డాడీ అయితే అటువైపు చూపిస్తే తీసుకెళ్దామని ట్రై చేశారు, కానీ ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఇంక ఏడుస్తూ పడుకుని పోయాడు అనమాట అలాగే. సో వినాయకుడి ముందు మంచిగా డ్యాన్స్ చేస్తూ బాగా పార్టిసిపేట్ చేసి మంచిగా చివరి వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుడి నిమజ్జనం అయితే బాగా జరిగిపోయిందండి. సో ఈ వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది. సో వాళ్ళు ఎంత ట్రై చేసినా వాడైతే ఏ డాన్స్ చేయడానికి కాదు కదా, ఆ సౌండ్లు ఎవరైనా మనుషులు చూడటానికి కూడా భయపడుతున్నాడు అనమాట. సో ఇక్కడైతే నేను ఇంకా చెరువు చివరి వరకు వెళ్ళి ఆ క్లిప్స్ని క్యాప్చర్ చేయలేదండి. ఇక్కడ వరకే నేను షూట్ చేశాను అనమాట. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.